ఫ్రెండ్స్ ఇవి వన్ ప్లస్ నాట్ బడ్స్ 4 అనమాట. రీసెంట్గా జూన్ 25th రోజు అయితే లాంచ్ అయినాయి ఇయర్ ఫోన్స్. సో ఈ వీడియోలో ఇయర్ ఫోన్స్ని అన్బాక్స్ చేసి ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. మనకి జూన్ 29th మధ్యాహ్నం 12 గంటలకి అయితే ఫస్ట్ సేల్ వచ్చింది. సో ఆ ఫస్ట్ సేల్ అయితే నేను పర్చేస్ చేశాను. ఇవి 2 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకటి స్టెల్లార్ బ్లాక్ అండ్ ఇంకొకటి ఆస్ట్రాయిల్ టీల్ అనమాట. అది లైక్ గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి మనకి 3100 అయితే పెట్టారనమాట. 3099 దీని ప్రైస్ వచ్చేసి. సో ఈ ప్రైస్కి ఈ ఇయర్ ఫోన్స్ని తీసుకొచ్చా లేదా అని చిన్న కంక్లూజన్ అయితే ఇస్తాను. ఈ ఇయర్ ఫోన్స్ నేను 1 డే అయితే యూజ్ చేశాను అనమాట. నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఇవి తీసుకోవచ్చో లేదో కూడా నేను చెప్తాను. అండ్ అలాగే లాంగ్ టైమ్ రివ్యూ కూడా వస్తుంది ఈ ఇయర్ ఫోన్స్ది. సో మన ఛానల్ అయితే యాక్టివ్గా ఉండండి. అండ్ ఇంకా బాక్స్ ఓవర్ వ్యూ చూసుకుంటే మనకి ఇక్కడ వన్ ప్లస్ నాట్ 4 బడ్స్ అని అయితే కనిపిస్తుంది ఫ్రంట్లో. అండ్ టాప్ లెఫ్ట్ రైట్ ఎలాంటి స్పెక్స్ అయితే ఏమి ఇవ్వలేదు మనకి. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రైస్ చూడొచ్చు 3499 రూపాయలు అయితే చూపిస్తున్నారు. మేబీ ప్రజెంట్ ఎలక్ట్రానిక్స్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కదా, మేబీ ఈ ప్రోడక్ట్ ప్రైస్ కూడా పెరగవచ్చు, మనం చెప్పలేము. అండ్ అన్బాక్సింగ్ చూసే ముందు ఇయర్ ఫోన్స్ స్పెక్స్ అయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, ఒకసారి చూడొచ్చు. ఇవి 12mm డ్రైవర్స్ తో వస్తున్నాయి. అండ్ 52 డిసేబుల్స్ ANC ఉంటుంది అనమాట. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 6.1తో వస్తుంది. ఇది 5.3 5.4 కాదు, 6.1తో వస్తుంది. సో ఫ్యూచర్ ప్రూఫ్ అయితే ఉంటుంది. అండ్ 3D స్పేషియల్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. డ్యూయల్ డివైస్ కనెక్షన్ ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి 54 hours వస్తుందని అయితే బ్రాండ్ మెన్షన్ చేస్తుంది. బట్ నేను లాంగ్ రివ్యూలో అయితే చెప్తాను ఎంతసేపు వస్తుంది అనేది. అండ్ 11 hours ఇయర్ బడ్స్ అయితే వస్తాయని చెప్తున్నారు ఛార్జింగ్. బట్ ఎంతసేపు వస్తే మనం ముందైతే చూద్దాం. సో ఇవి ఇయర్ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ అనమాట. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక కేస్ అయితే కనిపిస్తుంది. ఈ కేస్ లోపల ఇయర్ ఫోన్స్ ఉంటాయి. అండ్ ఇంకా బాక్స్ లో ఇయర్ టిప్స్ అయితే వస్తాయి అనమాట. స్మాల్ అండ్ లార్జ్ ఇయర్ టిప్స్ వస్తాయి. మీడియం మనకి ఇయర్ ఫోన్స్ కి వచ్చేస్తాయి. అండ్ ఇంకొకటి యూజర్ గైడ్ అండ్ సేఫ్టీ వారంటీ కార్డ్ అయితే ఒకటి కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఒక ఇమోజీ అయితే ఇచ్చారు, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇది స్టిక్కర్ అనమాట, ఇమోజీ స్టిక్కర్. సో ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఈ ఇయర్ ఫోన్స్ కేస్ కానీ ఇయర్ బడ్స్ కానీ కంప్లీట్ గా మ్యాట్ ఫినిషింగ్ అయితే వస్తున్నాయి. ఎలాంటి గ్లాసీ ఫినిషింగ్ అయితే ఉండదు. సో మీకు చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియం లుక్ అయితే అనిపిస్తుంది. సో ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. ఎలాంటి చీప్ ప్లాస్టిక్ పట్టుకున్న ఫీల్ అయితే ఉండదు. ఇంకా ఇయర్ ఫోన్స్ కేస్ చూసుకుంటే మనకి ఫ్రంట్లో ఒక LED ఇండికేటర్ కనిపిస్తుంది. అండ్ డౌన్లో టైప్ C ఛార్జింగ్ పోర్ట్ కనిపిస్తుంది. అండ్ పక్కనే ఒక బటన్ కనిపిస్తుంది. ఈ బటన్ ఏంటో మీకు తర్వాత చెప్తాను. అండ్ ఫ్రంట్లో మనకి వన్ ప్లస్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఏం లేవు. ఇది కేస్ ఓవర్ వ్యూ. అండ్ లోపల ఇయర్ ఫోన్స్ చూసుకుంటే ఈ ఇయర్ ఫోన్స్ మనకి ఓవరాల్ గా 6 mics తో అయితే వస్తున్నాయి. అంటే లెఫ్ట్ ఇయర్ బడ్ కి 3 mics ఉంటాయి. అండ్ రైట్ ఇయర్ బడ్ కి 3 mics ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఇది టచ్ ఏరియా అనమాట. ఇక్కడ మనం టచ్ చేస్తే రెస్పాన్స్ అయితే వస్తుంది. సో నేను 1 day ఈ ఇయర్ ఫోన్స్ ని యూజ్ చేశాను అని చెప్పాను కదా. సో ఓవరాల్ గా సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది బ్రో అని అడిగితే, ఆ బడ్జెట్ కి మీకు ఖచ్చితంగా సౌండ్ క్వాలిటీ అనేది నచ్చుతుంది. అండ్ ఇయర్ ఫోన్స్ మనకి గూగుల్ ఫాస్ట్ పేరింగ్ సపోర్ట్తో కూడా వస్తున్నాయి. జస్ట్ మీ ఫోన్లో బ్లూటూత్ అండ్ లొకేషన్ ఆన్లో ఉంటే జస్ట్ ఇయర్ ఫోన్స్ క్యాప్ ఇట్లా ఓపెన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇక్కడ కనెక్ట్ చేసుకోమని ఇండికేషన్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి మనం ఈజీగా పెయిర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇయర్ ఫోన్స్ మనకి ఇంకా ఇన్ ఇయర్ డిటెక్షన్తో కూడా వస్తున్నాయి. సో మీరు ఇయర్ ఫోన్ని చెవులోని తీయగానే సాంగ్ అనేది పాజ్ అయిపోతుంది, మళ్ళీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటో తెలుసా, ఈ ఇయర్ ఫోన్స్లో ఒక ఇయర్ బడ్ని యూజ్ చేసి మన ఫోన్ కెమెరా కూడా కంట్రోల్ చేయొచ్చు. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న తర్వాత మీరు మీ ఫోన్లో కెమెరా ఓపెన్ చేయండి. కెమెరా యాప్ ఓపెన్ చేసి ఒక ఇయర్ బడ్ని ట్యాప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఫోటో అయితే క్యాప్చర్ అయిపోతుంది. టైం తీసుకుంటే 3 seconds టైంలో ఆ ఫోటో అనేది క్యాప్చర్ అయిపోతుంది. సో ఈ ఫీచర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మీరు వన్ ప్లస్ మొబైల్ వాడుతున్నట్టయితే ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అయినప్పుడు బ్లూటూత్ సెట్టింగ్స్లోకి రండి. బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇయర్ బడ్ ఫంక్షన్స్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు కంప్లీట్గా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ కానీ, ట్రాన్స్పరెన్సీ మోడ్ కానీ, నార్మల్ మోడ్లో కానీ ఈజీగా స్విచ్ అవ్వచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇంకా చాలా కస్టమైజేషన్ ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి ఆ ఫంక్షన్స్ అన్నిటినీ యాక్సెస్ చేయొచ్చు. లేదు నేను వన్ ప్లస్ మొబైల్ వాడట్లేదు అని అనుకుంటే మీరు హే మెలోడీ యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అయితే కంప్లీట్గా మీరు వన్ ప్లస్ మొబైల్లో యూజ్ చేసే ఫీచర్స్ ఏ ఉంటాయో అవే ఫీచర్స్ మీకు హే మెలోడీ యాప్లో కూడా అన్నీ కనిపిస్తాయి. సో మీరు అక్కడ నుంచి కూడా అన్ని ఫీచర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ చూద్దాం ఓవరాల్గా నేను బ్యాటరీ బ్యాకప్, సౌండ్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఒక 1 week యూజ్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను. సో ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైస్కి ఇయర్ ఫోన్స్ తీసుకొచ్చా లేదా బ్రో అని అంటే,
ఖచ్చితంగా తీసుకోవచ్చు. మంచి సౌండ్ క్వాలిటీ ఉంది. మీరు బేస్ గానీ, ట్రిబుల్ గానీ, వోకల్స్ గానీ అన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌డ్‌గా అయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. స్పేషియల్ ఆడియోలో గానీ, డాల్బీ అట్మాస్‌లో గానీ వినండి. మంచి అవుట్‌పుట్ అయితే వస్తది. సో, ఇయర్ ఫోన్స్‌ని పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. లేదా వీడియోలో మీకు పాపప్ అయితే వస్తది. అక్కడ నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్‌కి ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.